హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ రాఘవుడి పెట్టె. ఈ కథను రచించిన వారు శ్రీరామ్ కమల్ గారు. రాఘవుడనే యువకుడు మంచివాడు, అమాయకుడు. చిన్నతనంలోనే తల్లిపోతే తండ్రి వాడిని ఎంతో గారవంగా పెంచాడు. కొడుక్కు సవితి తల్లి బాధలు ఉండకూడదని ఆయన రెండో పెళ్లి కూడా చేసుకోలేదు. చిన్నతనం నుంచి రాఘవుడిది ఉపకార గుణం. ఎదుటి వాళ్ళు ఏం చెప్పినా నమ్మేవాడు. అందువల్ల చాలామంది వాడిని మోసగించేవారు. ఎంత చెప్పినా మనుషుల్లో మోసగించేవారంటే వాడు నమ్మేవాడు కాదు. ఒక రోజున రాఘవుడింటికి బైరాగి ఒకడు వచ్చి వాడి ముఖం చూసి ఎంతో మెచ్చుకున్నాడు. అప్పుడు తండ్రి ముఖం పాలిపోవడం గమనించి బైరాగి ఆశ్చర్యపడ్డాడు. అప్పటికి రాఘవుని బయటికి వెళ్ళమని వాడి తండ్రితో, నీ కొడుకువన్నీ గొప్ప గుణాలు, వాటిని కనిపెట్టి నేను పొగిడాను. ఆ పొగడతకు వాడికంటే ఎక్కువ తండ్రివైన నువ్వు సంతోషించాలి. కానీ నీ ముఖం పాలిపోయింది, కారణమేమిటి అన్నాడు బైరాగి. అయ్యా, వాడి గుణాలు గొప్పవే, అందువల్ల వాడికి ప్రయోజనమే లేదు. అందరూ వాడిని మోసం చేస్తున్నారు. నేనున్నంతకాలం పర్వాలేదు, ఆ తర్వాత ఎలాగా అని బాధపడి రోజు వాడికి పనికిరాని గుణాలు వదులుకోమని హితపొదు చేస్తూ ఉంటాను. ఏదో ఒక రోజున నా మాటలు వాడు అర్థం చేసుకుంటాడన్న ఆశ ఉండేది. ఇప్పుడు మీ అంతటి వారు వాడి గుణాల్ని పొగిడారు, ఇక మీదట నా మాట బొత్తిగా వినడు అన్నాడు రాఘవుడి తండ్రి. బైరాగి ఆయన్ని ఓదార్చి, ఈ ప్రపంచంలో నీ కొడుకు లాంటి వాళ్ళు అరుదుగా పుడతారు. వాళ్ళు ఎందరికో ఆదర్శవంతులవుతారు. అలాంటి వాళ్ళని మార్చాలనుకోవటమే తప్పు. ఏమైనా నీ కొడుక్కి కొంత లోకజ్ఞానం అవసరం. వాడిని నాతో తీసుకెళ్ళి 2 సంవత్సరాల పాటు శిక్షణ ఇస్తాను. ఆ తర్వాత నీకే బెంగ ఉండదు అన్నాడు. తండ్రి ఇందుకు సంతోషించినా కొడుకును విడిచి ఉండాలంటే బెంగపడ్డాడు. వృద్ధాప్యం సమీపించినందువల్ల 2 సంవత్సరాల కాలం తను బ్రతకనేనేమో అని భయపడ్డాడు. బైరాగి కాసేపు ఆలోచించి, ప్రస్తుతం నేను తీర్థయాత్రలు చేస్తూ దేశాలు పట్టి తిరుగుతున్నాను. నా తీర్థయాత్రలయ్యాక కుసుమపురంలో కుసుమానది తీరాన ఆశ్రమం చేరుకుంటాను. అప్పుడు నీ కొడుకుని అక్కడికి పంపించు అన్నాడు. తర్వాత ఆయన రాఘవుణ్ణి పిలిచి, మంచి తెలుపు రంగు వంటిది, చెడు నలుపు వంటిది. తెలుపు నలుపులు కలిస్తే తెలుపు నలుపులు అవుతుంది తప్ప నలుపు తెలుపు అవ్వదు. నువ్వు మంచివాడివి, మంచికే సహాయపడాలి. చెడుకి సహాయపడడం, చెడుని గుడ్డిగా నమ్మటం నీ మంచితనానికే మచ్చని తెస్తాయని గుర్తుంచుకో అన్న. రాఘవుడు వినయంగా, చెడుకు దూరంగా ఉంటాను, కానీ చెడును గుర్తించడం ఎలా అని అడిగాడు. బైరాగి వాడి తల మీద చేయి పెట్టి దీవించి, ఈ రోజు నుంచి చెడు నీకు దూరంగా ఉంటుంది. నిన్నెవ్వరూ మోసగించలేరు. నా ఈ దీవెన 2 సంవత్సరాల పాటు పనిచేస్తుంది. అటుపైన నా వద్దకి రా, చెడును ఎలా గుర్తించాలో నీకు నేర్పుతాను అని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత విచిత్రంగా మిత్రులెవరూ రాఘవుడి వద్దకు వెళ్ళేవారు కాదు. ఇందుకు రాఘవుడు బాధపడితే తండ్రి వాడిని ఓదార్చి, ఇక మీదట చెడ్డవాళ్ళెవ్వరూ నీ దరిదాపులకి రారు, అంతా బైరాగి మహిమ అన్నాడు. చూస్తుండగానే 2 సంవత్సరాలు గడిచిపోయాయి. రాఘవుడి తండ్రికి అంత్యకాలం సమీపించింది. ఆయన కొడుకును పిలిచి, నాయనా, నేనిక బ్రతకను. మన ఇల్లు పొలం అమ్మితే 30,000 వరహాలు వస్తాయి. నేను పోగానే ఆ ధర ఎవరిస్తానంటే వారికి అమ్మేసి ఆ డబ్బు తీసుకుని ఈ ఊరు విడిచిపెట్టి కుసుమపురం వెళ్ళు. అక్కడ బైరాగి నీకు ఏం చేయాలో చెప్తాడు. బైరాగి పెట్టిన గడు 2 సంవత్సరాలు అయిపోయినాయి గనక ఈలోగా ఎవరిని నమ్మకు అని చెప్పాడు. ఆ తర్వాత వారం రోజులకే రాఘవుడు తండ్రి మరణించాడు. రాఘవుడు తన నోదార్చ వచ్చిన వాళ్లకు తండ్రి మాటలు చెప్పాడు. ఒక పెద్ద రైతు వెంటనే రాఘవుడు అమ్మదలిచిన ధరకు డబ్బిచ్చి ఇల్లు పొలం కొనుక్కున్నాడు. ఈ సంగతి తెలిసి గణపతి అనేవాడి మిత్రుడు వచ్చి, రాఘవ, ఇంత డబ్బు దగ్గర పెట్టుకుని ప్రయాణం చేయటం మంచిది కాదు. దారిలో దొంగలుంటారు, మోసగాళ్ళుంటారు. మన షావుకారు సర్భాయ్ వద్ద 30,000 వరహాలు విలువ చేసే వజ్రం ఒకటి ఉన్నది. ఈ డబ్బిచ్చి దాన్ని తీసుకో. వజ్రాన్ని ఎవరికంటా పడకుండా దుస్తుల్లో దాయటం సులువు అని సలహా ఇచ్చాడు. షావుకారు సర్భయ్య దగ్గర అలాంటి వజ్రాలున్న మాట నిజమే. రాఘవుడిని మోసగించాలని ఆయన గణపతిని పంపించాడు. అయితే షావుకారు గణపతితో అన్న మాటలు ఆయన కూతురు సుశీల విన్నది. ఆమెకు రాఘవుడంటే ఇష్టం. వాడిని పెళ్లి చేసుకోవాలని కూడా మనసులో అనుకుంటున్నది. కానీ తండ్రికి పెళ్లి ఇష్టం లేదని ఆమెకి తెలుసు. రాఘవుడు గణపతి మాటలు నమ్మి డబ్బు తీసుకుని షావుకారింటికి వెళ్ళాడు. షావుకారు 30,000 వరహాలు తీసుకుని లెక్క పెట్టుకున్నాక కూతురికిచ్చి ఇనప్పెట్టిలో దాయమన్నాడు.
సుశీల ఆ వరహాలు ఇనపెట్టెలో పెట్టి పెట్టెలో ఒక మూలగా ఉన్న ఒక్కొక్కటి 1000 వరహాలు విలువ చేసే 30 నాణాలు తీసుకుని వేరే సంచిలో పోసి అందులో రాఘవుడికి ఒక చీటీ కూడా పెట్టింది. ఆ చీటీలో నువ్వంటే నాకిష్టం, భైరాగి దగ్గర పనయ్యాక వచ్చి నన్ను పెళ్లి చేసుకో, మా నాన్న నిన్ను మోసం చేసి నకిలీ వజ్రమిస్తున్నాడు, దాని విలువ వరహా కూడా చేయదు, అందువల్ల నేను నీ డబ్బు నీకు తిరిగి ఇస్తున్నాను అని రాసుంది. ఈలోగా షావుకారు భార్యని పిలిచి, రాఘవుడికి మన వజ్రాన్ని అమ్మేశాను, 40,000 వరహాలు చేసేది, మనవాడు కదా అని 10,000 తగ్గించమ్మాను, దాన్ని మనం పెట్టెలో వేరుగా ఉంచుదాం కదా, అది తీసుకొచ్చివ్వు అన్నాడు. తన కూతురు మనసెరిగిన షావుకారు భార్య నకిలీ వజ్రానికి బదులు అసలుది తెచ్చి రాఘవుడికిచ్చింది. ఈలోగా సుశీల వరహాల మూట తెచ్చి రాఘవుడికిస్తూ, ఈ మూటలో వరహాలు కాదు, ఇంకో విశేషం కూడా ఉంది, దారిలో ఎక్కడా తిండి దొరక్కపోతే అప్పుడు ఈ మూటను విప్పి నీ ఆకలి తీర్చుకో అని చెప్పింది. రాఘవుడు ఇంటికి వెళ్ళి సుశీల ఇచ్చిన మూటను విప్పి అందులో ఏముందా అని కుతూహలంగా చూశాడు. సుశీల ఉత్తరం. నాణాలు చూశాక వాడికి షావుకారు మోసం అర్థమైంది. తర్వాత రాఘవుడు చిన్న పెట్టెలో తన సామానంతా సర్దుకొని ప్రయాణమయ్యాడు. దారిలో వాడికొక బాటసారి తటస్థపడ్డాడు. తనకు తోడు దొరికిందని రాఘవుడు సంతోషించాడు, కానీ ఆ బాటసారి మోసగాడని తెలుసుకోలేకపోయాడు. అందువల్ల మాటల సందర్భంలో తన కథంతా ఆ బాటసారికి చెప్పాడు. ఇద్దరూ కొంత దూరం వెళ్ళాక ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారు. అప్పుడు బాటసారి రాఘవుడితో, నాకు నిద్ర వస్తున్నది, ఈ నా మూటలో 2 లక్షల వరహాలు విలువ చేసే వజ్రాలున్నాయి, ఇది నీ దగ్గర ఉంచుకొని కాపలాగుండు, నేను నిద్ర లేచాక నీ పెట్టెకు కాపలా కాస్తాను, అప్పుడు నువ్వు నిద్రపోవచ్చు అన్నాడు. సరేనన్నాడు రాఘవుడు. ముందు బాటసారి కాసేపు నిద్రపోయాడు. బాటసారి నిద్ర లేచాక రాఘవుడు పడుకున్నాడు. క్షణాల మీద వాడికి నిద్ర పట్టేసింది. మెలకు వచ్చాక చూస్తే బాటసారి లేడు, తన పెట్టె కూడా లేదు. తను మోసపోయినని, సమస్తం పోగొట్టుకున్నానని రాఘవుడికి అర్థమైంది. కాసేపు బాధపడిన గుండె ధైర్యం పోగొట్టుకోక రాఘవుడు కుసుమపురం వైపు ప్రయాణం కొనసాగించాడు. రాఘవుడు వద్ద దొంగలించిన పెట్టెను తీసుకుని కొంత దూరం వెళ్ళాక బాటసారి ఆ పెట్టెను తెరిచి చూసి ఉలిక్కిపడ్డాడు. అందులో చుట్టలు చుట్టుకున్న నల్ల త్రాసు ఉంది. దాని తలపై మిలమిల మెరుస్తున్న మణి ఉంది. ఈలోగా త్రాసు బుచ్చుకొట్టడంతో వాడు పెట్టెకి మూత పెట్టేశాడు. పెట్టెలోని పామును చూస్తే బాటసారికి భయంగా ఉంది. కానీ నాగమణి లక్షల కొద్దీ వరహాల విలువ చేస్తుంది. అందుకని బాటసారి ఆ పెట్టెను పాములు పట్టే నాగన్న వద్దకు తీసుకుపోయాడు. నాగన్న బాటసారి కథ విని చాలా ఉత్సాహపడ్డాడు. ఆ దేశపు రాజుగారి కొడుకు జబ్బుతో మంచం పడితే నాగమణిని తెచ్చి తాకించాలని వైద్యులు చెప్పారు. నాగమణిని తెచ్చిన వాడికి అర్ధరాజ్యాన్ని ఇస్తానన్నాడు రాజు. నాగన్న బాటసారితో, 2 రోజుల పాటు పూజలు చేయాలి, నువ్వు ఇక్కడ ఏదైనా సత్రంలో ఉండు, నేనింటికి పోయి పూజలు ముగిస్తాను అని చెప్పాడు. ఈలోగా నాగన్న అచ్చం అలాంటిది మరొక పెట్టె చేయించి అందులో చచ్చిన పాముని ఒక గాజుమణిని ఉంచి బాటసారికిచ్చి, నా పూజా ఫలితంగా ఇందులో పాము చచ్చి నాగమణి నీదవుతుంది, ఈ పెట్టెను నేను తెరవకూడదని నాగదేవత ఆజ్ఞ, పూజ చేసినందుకు నాకు 10 వరహాలు ఇస్తే చాలు, తృప్తి పడతాను, లక్షల విలువ చేసే నాగమణి నీది అన్నాడు. బాటసారి వాడికి 10 వరహాలు ఇచ్చుకొని పెట్టె తెరిచి చూసుకొని మోసపోయానని తెలియక సంతోషంగా వెళ్ళిపోయాడు. నాగన్న అప్పుడు తను దాచుకున్న పెట్టె తెరిచి చూశాడు. అందులో పాము లేదు, నాగమణి లేదు. ఆ స్థానంలో ఏవో తాళపత్రాలున్నాయి. వాడు నెత్తి నోరు కొట్టుకుని బాటసారి తనను మోసగించాడనుకున్నాడు. అయినా ఆ తాళపత్రాల్లో ఏమని రాసి ఉందో తెలుసుకోవాలని వాడా పెట్టెను మోసుకొని ఒక పండితుడింటికి వెళ్ళాడు. పండితుడు తాళపత్రాల్లోని శ్లోకాలు కొన్ని చదివి అదొక అద్భుత కావ్యమని గ్రహించాడు. అంతవరకు ఎవరికీ తెలియని ఈ కావ్యాన్ని రాజుకు చూపిస్తే ఆయనకు లక్షల వరహాలు తక్కువనివ్వడు. ఇలా అనుకున్న పండితుడు నాగన్నతో, ఈ తాళపత్రాలను ఎవడో పిచ్చివాడ అర్థం పద్ధం లేని రాతలతో పాడు చేశాడు, వీటికేం విలువ లేదు, ఈ పెట్టె మాత్రం నాకు నచ్చింది, దీనికి 50 వరహాలు ఇస్తాను అన్నాడు. నాగన్న అదే వరప్రసాదమని పెట్టెను తాళపత్రాలతో సహా పండితుడికిచ్చి డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు. పండితుడు వెంటనే పెట్టెను తీసుకుని ప్రయాణమై రాజధాని చేరుకొని ఒక సత్రంలో బస చేశాడు. ఆ రాత్రి సత్రంలో ప్రవేశించిన దొంగ ఒకడు పండితుడు ఆదమర్చి నిద్రపోతుండగా ఆ పెట్టెను తెరిచి చూస్తే వాడికి దాని నిండా బంగారు కాసులు కనిపించాయి. వాడు పెట్టెతో సహా సత్రం నుంచి బయటపడి రాజభటులోకి దొరికిపోయాడు. భటులు దాన్ని తెరిచి చూస్తే అందులో రక్తం ఓడుతూ మనిషి తల ఒకటి కనిపించింది.
అది అచ్చం రాజుగారి కుమారుడి శిరస్సులా ఉండటంతో వాళ్ళ పెట్టెను దొంగను వెంట పెట్టుకుని రాజంతపురానికి వెళ్ళారు. ఈలోగా రాఘవుడు కుసుమపురంలో భైరాగిని కలుసుకున్నాడు. ఆయన మునపటిలాగా కాక బక్క చిక్కి ఉండటం చూసి వాడు ఆశ్చర్యపడ్డాడు. భైరాగి వాడితో, సమయానికి వచ్చావు. రాజకుమారుడిని రక్షించగల నాగమణి, ఆ సమయంలో ఉచ్చరించవలసిన మంత్రాలున్న తాళపత్రాలు నా వద్ద ఉన్నాయి. వాటిని ఉపయోగించి అర్ధరాజ్యం సంపాదించుకోవచ్చు. పద, మనం రాజధానికి వెళ్దాం అన్నాడు. భైరాగి రాఘవుడు రాజధానికి చేరుకుని రాజును కలుసుకున్నారు. రాజు వాళ్లను సగౌరవంగా రాజకుమారుడి వద్దకు తీసుకువెళ్ళాడు. భైరాగి నాగమణిని రాకుమారుడికి తాకించి తాళపత్రాలలోని మంత్రాలు చదవసాగాడు. ఉన్నట్టుండి రాజకుమారుడు శిరస్సు మాయమైంది. మొండెం రక్తసికమైంది. ఇది చూసిన రాజు కోపాగ్రస్తుడయ్యాడు. భైరాగి ఆయనను శాంతపరిచి, ఆందోళన చెందుకు రాజా, మణి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. దాన్ని మెదడు తట్టుకోలేదు. అందువల్ల మంత్ర ప్రభావంతో మొండాన్ని శిరస్సుని వేరు చేశాను. ఇప్పుడు వైద్యం మొండానికి జరుగుతున్నది అన్నాడు. ఇంతలో అక్కడికి దొంగను తీసుకుని రాజభటులు వచ్చి జరిగిందంతా చెప్పారు. రాజు పెట్టె మూతను తెరిపించేంతలో, అది నాది అంటూ రాఘవుడు ముందుకురికి దాని మూతను తెరిచి అందులోని తన వస్తువులను ఆప్యాయంగా చూసుకున్నంతలో తల్పం మీద రాజకుమారుడు లేచి కూర్చున్నాడు. అతడి తండ్రిని చూసి, నాకేమైంది, నా శరీరంలో ఇంత శక్తి ఎలా పుట్టుకొచ్చింది అంటూ ప్రశ్నలు వేశాడు. రాజు ఆనందానికి అవధుల్లేవు. అన్న ప్రకారం ఆయన భైరాగికి అర్ధరాజ్యాన్ని ఇచ్చాడు. భైరాగి వెంటనే దాన్ని రాఘవుడికి దారాదత్తం చేశాడు. రాఘవుడు రాజుకు వినయంగా నమస్కరించి, రాజు కాగల అర్హత నాకు లేదు, నన్ను ఇలాగే ఉండనివ్వండి, రాజ్యాన్ని మీరే ఏలండి అన్నాడు. రాజు భైరాగి వంక ప్రశ్నార్థకంగా చూశాడు. అప్పుడు భైరాగి రాజుతో, ఇతడికి ఈ పెట్టె నిండా బంగారు నాణాలు నింపివ్వు, తగిన రక్షణతో ఇతన్ని తన స్వస్థనాలానికి పంపు అన్నాడు. రాఘవుడు కంగారుపడి భైరాగితో, స్వామి, నేను తమ వద్ద లోకజ్ఞానం నేర్చుకోకుండా ఇంటికి ఎలా వెళ్ళగలను అన్నాడు చాలా విచారంగా. భైరాగి నవ్వి, లోకజ్ఞానం నేర్చుకుంటే వచ్చేది కాదు, మంచితనాన్ని మితిమీరితే లోకజ్ఞానం అలవడదు. అలా కాకుంటే నీకు లోకజ్ఞానం రాదనే అర్థం. ఇప్పుడు నీకు అంతులేని ధనం, రాజు రక్షణ లభించాయి. నిన్ను ప్రేమించిన సుశీల లోకజ్ఞానం కలపిల్ల. ఆమెను పెళ్లి చేసుకొని ఆమె చెప్పినట్లు నడుచుకో. ఇంతకాలం నిన్ను రక్షించటానికి నా శక్తులన్నీ వినియోగించి చిక్కి సగమయ్యాను. ఇక మీదటైనా నాకు అవసరం లేకుండా రాకుండా చూడు అని చెప్పాడు. విచక్షణ లేని మంచితనం వల్ల ఇంతకాలంగా భైరాగులను మహాత్ములను ఇబ్బంది పెట్టానని గ్రహించాక రాఘవుడు సిగ్గుపడి ఆ తర్వాత భైరాగి చెప్పినట్టే నడుచుకున్నాడు. కథ కంచికి, మనం ఇంటికి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. మన వీడియోస్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి ఆనందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. బాయ్ బాయ్.